అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిలిచేదెవరు గెలిచేదెవరు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు అనే అంశాల మీద మా వరాహి న్యూస్ చేపట్టిన సర్వే ప్రకారం ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనే అంశాల్లో ప్రధానంగా మేము నియోజకవర్గాల వారీగా సర్వే చేసిన పరిస్థితి అన్నమాట. ఆ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది గన్నవరం నియోజకవర్గం. ఈ గన్నవరం నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి హేమాహేమిల్ని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఏదైతే నియోజకవర్గం ఉందో అది గన్నవరం నియోజకవర్గం. ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులు. దానికి ఉదాహరణ మనం చూసుకుంటే ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్యని గెలిపించుకోవడమే కాదు, ఆయన దారిలో వచ్చిన వ్యక్తుల్ని ఇటు పార్టీలకు కూడా సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా నుంచున్న వ్యక్తులను కూడా గెలిపించిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గం. అయితే 1983 తర్వాత తెలుగుదేశం జెండా అనేది రెగ్యులర్ గా ఎగురుతూ వస్తా ఉంది. అంటే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటగా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 1983 నుంచి 2019 వరకు గనక మనం చూసుకుంటే మధ్యలో 2 సార్లు మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఆ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తెలుగుదేశానికి మద్దతుదారులుగా ఉన్న పరిస్థితులే అన్నమాట. మొత్తం మీద కూడా 83 నుంచి 2019 వరకు అక్కడ తెలుగుదేశం జెండాని ఆపే పార్టీ గాని ఆపే అభ్యర్థి గాని వేరే పార్టీల్లో లేరు అంటే అతిశయోక్తి కాదు. అయితే 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ సింబల్ మీద రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన యార్లగడ్డ వెంకట్రావు మీద 838 ఓట్ల మెజారిటీతో ఆయన గట్టెక్కిన పరిస్థితి. మరి వల్లభనేని వంశీ టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అంతకుముందు ఒకసారి 2009లో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి వైసీపీలోకి జంప్ అయిన పరిస్థితి. జంప్ అయిన తర్వాత ఏమన్నా కుదురుగా ఉన్నారా అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి మీద నోటికొచ్చినట్టు ఆయన వ్యాఖ్యలు చేయడం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో పెద్ద దుమారమే లేపిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే యార్లగడ్డ వెంకట్రావు అత్యల్ప ఓట్లతో ఓటమి చవి చూసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో బ్యాంక్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టి 2019 తర్వాత తనకి వీలైనంత వరకు కూడా తన కేడర్ కానీ తన సహాయం కోరిన వారికి కానీ సహాయం చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడుతూ మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా నిత్యం ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. అయితే కానీ వైసీపీలో తనకి ప్రాధాన్యత లేదని తనకి పార్టీ సీట్ ఇచ్చే ఆలోచనలో లేదని భావించిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో టీడీపీ సింబల్ మీద గెలిచిన వ్యక్తి ఏమో వైసీపీలోకి వెళ్ళారు, వైసీపీ సింబల్ మీద పోటీ చేసిన వ్యక్తి ఏమో టీడీపీలోకి వచ్చారు. దీంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి. మరి ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఎవరు సొంతం చేసుకోబోతా ఉన్నారు? ప్రధానంగా తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ తెలుగుదేశం వైపే చూడబోతా ఉన్నారా, లేదంటే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని వంశీనే గెలిపించబోతా ఉన్నారా, లేదా పార్టీ అక్కడ వైసీపీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారా అనే అంశం మీద మా వరాహి న్యూస్ గన్నవరం నియోజకవర్గాన్ని ఒక సర్వే రూపంలో మేము కొన్ని శాంపుల్స్ తీసుకున్నాం. ఆ శాంపుల్స్ లో వచ్చిన పర్సంటేజ్ ప్రకారం అక్కడ గెలుపోవటం అనేది మేము కొంతవరకు విశ్లేషణ చేయగలిగాం. ఇప్పుడు ఆ విశ్లేషణని మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ప్రధానంగా ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా ఖరారైన యార్లగడ్డ వెంకట్రావు కావచ్చు, వైసీపీ నుంచి పోటీలో ఉన్న వల్లభనేని వంశీ కావచ్చు, మరి వీళ్ళ బలాబలాలేంటి, వీళ్ళ ప్లస్లు మైనస్లు ఏంటి అనే అంశాలు కనుక మనం చూసుకునే ముందు ఈ నియోజకవర్గంలో నిన్నటి వరకు వంశీయే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు వైసీపీలో అన్న ప్రధానమైన చర్చ నడిచినప్పటికీ కూడా ఈ రోజు గన్నవరం పక్క నియోజకవర్గం అయిన న్యూజివీడు ఇన్ఛార్జిగా మొన్నటి వరకు బాధ్యతలు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు తిరిగి వైసీపీలో జాయిన్ అవ్వడం, ఆయనకి గన్నవరం సీట్ ఇవ్వబోతా ఉన్నారని ప్రచారం నడవడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి దారితీసింది. సరే, ముద్రబోయిన వెంకటేశ్వర వంశాన్ని పక్కన పెడితే మరి ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే
యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీల్లో విజయం ఎవరిని వరించబోతా ఉంది. అలాగే నియోజకవర్గంలో ఉన్న క్యాస్ట్లను బట్టి ప్రజలు ఏ క్యాస్ట్ ఎవరికి ఎక్కువ పట్టం కట్టబోతున్నారు అనే అంశాలు మనం కొంత విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ముందుగా ఇందాక నేను చెప్పినట్టుగానే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ఇక్కడ వల్లభనేని వంశీ 2019లో 838 ఓట్ల మెజార్టీతో యార్లగడ్డ వెంకట్రావు మీద గెలిచారనమాట. అంటే కేవలం 1/2% మాత్రమే ఓట్లు ఏదైతే ఉందో ఆ ఓటింగ్ పరంగా యార్లగడ్డ మీద వంశీ ఎక్కువ సాధించారు. అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వైసీపీకి 46%, ఏది 2019 ఎన్నికల్లో వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావుకి 46.69% ఓట్లు యార్లగడ్డకి పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా 2019లో పోటీ చేసిన వల్లభనేని వంశీకి 47.07% ఓట్లు నమోదయ్యాయి. ఇక మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 7% ఓట్లు అయితే నమోదైన పరిస్థితి. ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ బలాబలాలేంటి, బలహీనతలేంటి? ఒకవేళ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఈ అంశాలను కనుక బేస్ చేసుకుంటే, ఇలా ఈ బలాలు బేస్ చేసుకుంటే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆయనకి మీద ఉన్న ప్లస్లు ఏంటి అంటే ప్రధానంగా నిత్యం ఆయన ప్రజల్లో అందుబాటులో ఉండటం అనేది వంశీకి కలిసి వచ్చే అంశం. 2014లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా టీడీపీ సింబల్ మీద గెలిచి టీడీపీ పార్టీలో పైన అధికారంలో టీడీపీ ఉండటం, ఎమ్మెల్యేగా ఆయన ఉండటం అనేది ఆ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి పనులను చేయడానికి దోహదం పడింది. 2019లో ఆయన గెలిచినప్పటికీ కూడా వైసీపీ అధికారంలోకి రావడం, తిరిగి ఆయన వైసీపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత కూడా తన క్యాడర్ని వదలకుండా పట్టించుకుంటూ నిత్యం అందుబాటులో ఉండటం అనేది వంశీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తూ ఉంది. ఇక రెండోది ఆయనకి కలిసి వచ్చే అంశం ఏంటి, ప్లస్ పాయింట్ ఏంటి అంటే నిత్యం గ్రౌండ్లో ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అటు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, లేదంటే తన శ్రేణులు, తన క్యాడర్ ఎవరైనా పలానా ఫంక్షన్ ఉందనో లేదంటే పలానా అవసరం ఉందనో ఆయన పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి నేనున్నాను అంటూ కూడా ఆయన అందరి వెంట ఉంటారు అనే చర్చ అయితే ఆ నియోజకవర్గంలో ఉంది. సో ఒకవేళ వల్లభనేని వంశీ అంటే ఇవి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్లస్లు ఏవైతే ఉన్నాయో అవి ఆయన గెలిస్తే ఈ ప్లస్లు ఆయనకి దోహదపడే అవకాశం ఉంది. మరి మైనస్లు కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా. ఒకవేళ ఆయన ఓడిపోతే ఈ మైనస్లే ఆయన ఓటమికి కారణమయ్యే అవకాశం ఉంది. ఏంటయ్యా అంటే 2014 నుంచి 19 సమయంలో చేసిన అభివృద్ధి తప్పితే 2019 నుంచి 2024 వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకపోవడం అనేది వల్లభనేని వంశీకి తీవ్రమైన మైనస్గా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రోడ్ల సమస్య. ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద గుంతలతోనే రోడ్లు దర్శనం ఇవ్వడం అనేది వంశీకి బాగా నెగిటివ్ని ప్రజల్లో తీసుకొచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండోగా మైనస్ పాయింట్ ఏంటి అంటే గతంలో ఆయన వైసీపీలో చేరిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు భార్యపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తన క్యాడర్తో పాటు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో కూడా వంశీ మీద కొంత వ్యతిరేకతని, నెగిటివ్ని తీసుకొచ్చాయి. అంటే మరీ అంత దారుణమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండుంటే వంశీ గురించి ఇంత నెగిటివిటీ వచ్చేది కాదు. కానీ ఆయన ఎప్పుడైతే లోకేష్ పుట్టుక గురించి, నారా భువనేశ్వరి మీద చేసిన దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు వంశీకి నెగిటివ్ని మూటగట్టాయి అని చెప్పి నియోజకవర్గంలో చాలా బలంగా వినిపిస్తున్న చర్చ. అలాగే ఆయన ఓడిపోతే గనక ఆయనకి మరింత మైనస్ అయ్యే అంశం ఏంటి అంటే ఏదైతే 1983 నుంచి నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా తప్పితే వేరే పార్టీ జెండా ఎగరకపోవడం అనేది వంశీకి మైనస్గా మారే అవకాశం ఉంది. సో ఇవి వల్లభనేని వంశీ ప్లస్లు మైనస్లు. ఇక యార్లగడ్డ వెంకట్రావు వంశానికి వస్తే సో ఆయన గనక గెలిస్తే ఏ అంశాలు ఆయనకి కలిసి వచ్చాయి అనే అంశాలు కనుక మనం చూస్తే ప్రధానంగా మొదటిగా ఈయన ఎప్పుడైతే టీడీపీలో చేరారో చేరిన దగ్గర నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఆయన కనిపిస్తా ఉన్నారు. ఏ కార్యక్రమం పార్టీ చేపట్టినా లేదంటే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చేస్తూ నిత్యం ఆయన పార్టీలో యాక్టివ్గా కనిపిస్తా ఉన్న అంశం అయితే ఆయనకి కలిసి వచ్చే అంశం. ఇక ప్రజల్లో కూడా ఈయనకి విపరీతమైన ఇమేజ్ పెరగడం. ఎప్పుడైతే నారా లోకేష్ యువగలం భారీ బహిరంగ సభ గన్నవరం నియోజకవర్గంలో జరిగిందో ఆ నియోజకవర్గంలో జరిగిన ఆ సభలో యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు చాలా హుందాతనంతో కూడుకున్న వ్యాఖ్యలుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు నుంచి ఆయన మీద అభిమానం పెంచుకోవడం,
ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా వెంకట్రావుని తమవాడిగా భావించడం అనేది తనకి ఆ నియోజకవర్గంలో ఇమేజ్ పెరగడానికి దోహదపడింది. అలాగే గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడిన యార్లగడ్డ వెంకట్రావుని పక్కన పెట్టింది వైఎస్ఆర్సీపీ అనే అంశం అయితే వైసీపీ యార్లగడ్డ వెంకట్రావుకి తీవ్రమైన అన్యాయం చేసింది అని చెప్పైతే ప్రజల్లోకి తీవ్రమైన సింపతి అయితే యార్లగడ్డ వెంకట్రావు మీద క్రియేట్ అవడం అనేది ఆయనకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తా ఉంది. ఇక మరొక అంశం ఏంటి అంటే ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఒక పక్క తెలుగుదేశం శ్రేణుల్నే కాకుండా జనసేన నాయకుల్ని ఆ పార్టీ శ్రేణులను కూడా కలుపుకుపోతూ నియోజకవర్గం మొత్తం మీద కూడా అటు జనసేన టీడీపీ ఉమ్మడి సభలు పెట్టుకుంటూ ఉమ్మడి ప్రచారం చేసుకుంటూ అందరినీ కలుపుకుపోయే ఆ కలుపుగోడుతనం అనేది ఆయనకి బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తా ఉంది. సో వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన స్వతహాగా ఎన్ఆర్ఐ కాబట్టి ఆర్థికంగా బలమైన వ్యక్తి. రాజకీయాలంటే ఆర్థికంగా ఖచ్చితంగా బలంగా ఉంటేనే రాజకీయాల్లో నిలదొక్కుంటారనే వాదన అయితే బలంగా ఉంది. సో దాని ప్రకారం చూసుకున్న యార్లగడ్డ వెంకట్రావు ఆర్థికంగా బలంగా ఉన్నారు. సో ఇవి యార్లగడ్డ వెంకట్రావు కనుక గెలిస్తే కలిసి వచ్చే అంశాలు. మరి ఈయనకి గనక ఒకవేళ ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆయనకి మైనస్ అయ్యే అంశం ఏంటి అంటే ప్రధానంగా ఈయనకి చూసుకుంటే పెద్దగా మైనస్లు ఏం కనిపించట్లేదు, కానీ ఒక అంశం అయితే మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు యార్లగడ్డ వెంకట్రావుకి పోటీ వల్లభనేని వంశీ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నిజవీడు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి అక్కడ పనిచేసిన 10 ఏళ్లుగా ఆ పార్టీ కోసం అక్కడ పనిచేసిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరడం, గన్నవరం నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ కూడా అధికంగా ఉండటం, ఒకవేళ ఇక్కడ బీసీ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది అనుకోవడం, అంతేకాకుండా ఏదైతే ఈ ముద్రపోయిన వెంకటేశ్వరరావు గతంలో ఇండిపెండెంట్ గా కూడా ఇదే గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం, సో మళ్ళీ ఆయనకి గనక టికెట్ ఇస్తే వైసీపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ అయితే కొంత ప్రజల్లో అయితే ఆ నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తా ఉంది. సో ఒకవేళ యార్లగడ్డ వెంకట్రావు కనుక ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే ముద్రపోయిన వెంకటేశ్వరరావుకి సీట్ ఇస్తే కొంత వెంకట్రావుకి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనేది ఇక్కడ ప్రజల నోటి నుంచి వినిపిస్తున్న అంశం. సో ఇక్కడ మనం అభ్యర్థుల నుంచి వాళ్ళ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది తెలుసుకున్నాం. మరి ఇవి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్లస్లు కానీ మైనస్లు కానీ ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గంలో అటు వల్లభనేని వంశీ కావచ్చు, ఇటు యార్లగడ్డ వెంకట్రావు మీద కావచ్చు, ప్రజల్లో ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయ సేకరణలో భాగంగానే నేను అవన్నీ కూడా విశ్లేషించి దాంట్లో ప్రధానంగా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, వాళ్ళకి మైనస్ అయ్యే అంశాలు ఏంటి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేశాను. మరి ఈ నియోజకవర్గంలో కులాల ప్రాతిపదికన కనుక మనం చూసుకుంటే ఏ కులం ఎవరికి ఎక్కువ పట్టం కట్టబోతా ఉంది, ఎవరి వైపు ఆ కులం నించోబోతా ఉంది అనేది మరికొంత విశ్లేషణ మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉన్నా. దాన్ని కూడా ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి భావిస్తా ఉన్నా. సో గన్నవరం నియోజకవర్గం అనగానే సహజంగానే అందరూ ఏమనుకుంటారంటే కమ్మ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అభ్యర్థి కమ్మ కాబట్టి ఆ ఓటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి అందరూ భావిస్తారు. కానీ కమ్మ ఓటింగ్ అయితే ఈ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాలన్నింటితో పోల్చుకుంటే కొంత ఎక్కువగానే ఉన్న మాట వాస్తవం. కానీ ఈ నియోజకవర్గంలో కమ్మ ఓసీల కంటే కూడా బీసీ ఓటింగ్ అధికంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా 27 నుంచి 29% బీసీ ఓటింగ్ ఇక్కడైతే గన్నవరం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. మరి ఈ బీసీలు ఎవరి వైపు ఉండబోతున్నారని కనుక మనం చూసుకుంటే అత్యధికంగా టీడీపీ వైపు బీసీలు 55% నిలబడబోతున్నారనేది మా సర్వేలో తేలిన అంశం. మరి వైసీపీ వైపు కనుక చూసుకుంటే 40% ఈ పర్సంటేజ్ అయితే పడిపోయిన పరిస్థితి. సో గత ఎన్నికల్లో చూసుకుంటే 50 నుంచి 55% వైసీపీ వైపు ఉన్న బీసీలు ఈసారి కేవలం 40% మాత్రమే వైసీపీ వైపు చూస్తున్నారు, టీడీపీ వైపు 55% చూస్తా ఉన్నారు. ఇక మిగిలిన అభ్యర్థుల వైపు 5% చూస్తా ఉన్నారు. ఇక బీసీల తర్వాత మనం ఎస్సీల పరిస్థితి చూసుకుంటే దాదాపుగా 23% ఎస్సీలు ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. సో ఎస్సీలు టీడీపీ వైపు 40% ఉంటే వైసీపీ వైపు 57% ఉన్నారు. మిగిలిన అభ్యర్థుల వైపు 3% మాత్రమే ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటింగ్ కూడా 5% ఉంది. సో ఈ ముస్లిమ్స్ కూడా టీడీపీ వైపు 40%, వైసీపీ వైపు 53%, అదర్స్ వైపు 7% చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఓసీలు
ఓసీలు అంటే కమ్మ, కాపు, రెడ్డి, మీకు తెలిసిందే కాబట్టి ఈ అన్ని ఏదైతే ఓసీ కులాలు ఉన్నాయో అన్నీ కలిపి కూడా ఇక్కడ 26% ఓటింగ్ అయితే కనిపిస్తా ఉంది. ఈ 26%లో కూడా టీడీపీ వైపు 58% చూస్తా ఉన్నారు, వైసీపీ వైపు 36% చూస్తా ఉన్నారు, ఇక మిగిలిన అభ్యర్థుల వైపు 6% చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇది ఈ నియోజకవర్గంలో మేం చేసిన సర్వే ప్రకారం వచ్చిన విశ్లేషణ. ఇక మరి 2024లో ఇప్పుడు ఏదైతే మనం ఈ వీడియో అంతా కూడా మాట్లాడుకున్న అభ్యర్థులు, అటు టీడీపీ యార్లగడ్డ వెంకట్రావు కానీ, వైసీపీ వల్లభనేని వంశీ కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే అంశం కనుక మనం చూస్తే టీడీపీ వైపే ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు వైపు 52% మంది గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆయన విజయం సాధిస్తారని చెబుతా ఉంటే, వల్లభనేని వంశీ వైపు 42% మంది ప్రజలు వల్లభనేని వంశీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇక మిగిలిన పార్టీలు కావచ్చు, మిగిలిన అభ్యర్థుల మీద కావచ్చు, దాదాపుగా 6% మంది మిగిలిన వాళ్ళకి మేము ఓట్లు వేస్తామని చెప్పి చెబుతూ ఉన్న పరిస్థితి.